చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ బుద్ధి పుట్టిన ఈ జిల్లా కాదు, ఏ జిల్లా మీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వచ్చినా సరే కూర్చొని మాట్లాడదాం రండి. ఏం మాట్లాడదాం రండి. మేమేం చేసినామో, మీరేం చేసినారో, మీరేం చేయలేకపోయినారో అని చూపిస్తాం రుజువులతో సహా. ఛాలెంజ్. ఇరిగేషన్ మీద కరెక్ట్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాలు ఇందాక చెప్పినట్టు ఒక్క సింగిల్ పని కూడా చేయకుండా, ఒక్క రూపాయి ఇచ్చకుండా నీ బడ్జెట్ ఎంత అసలు? నీ 5 ఏళ్ళలో నీ బడ్జెట్ ఎంత? నువ్వు ఇచ్చింది ఎంత? దాన్ని ఖర్చు పెట్టింది ఎంత? దాన్ని మళ్ళీ బిల్లులు పే చేసింది ఎంత? చెప్పు. గుండాలకు కొంచెం ఏమన్నా మాట్లాడడానికి. రెడ్డి ఛాలెంజ్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్టులు వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేదు. మొత్తం వెలుగోట రిజర్వాయర్లు ఎవరి వల్ల అయింది అది ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు? అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో? ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతుందంట. సవాళ్ళను స్వీకరిస్తున్నాం. ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు.